హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అకిరా డైలీ లాగ్స్ అండ్ మిక్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని అప్డేట్లో వస్తాయి. టుడే మార్నింగ్ వచ్చేసి లాగైతే నేను డైలీ రొటీన్ చూపిస్తున్నా కదండి. నేను లేవగానే ఏం పనులు చేసా, ఎలా ఉంటానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను కదా. అందులో ఈరోజు అయితే నేను కొంచెం అయితే చేంజ్ చేశాను. ఈరోజు మార్నింగ్ లేవగానే కిచెన్లో వెళ్ళకుండా హౌస్ అయితే క్లీన్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇలా హౌస్ క్లీన్ చేసేసిన తర్వాత మ్యాప్ అయితే పెట్టేస్తున్నాను. ఇల్లు మొత్తం మ్యాప్ పెట్టేసి క్లీన్‌గా అయితే పెట్టేస్తున్నానండి. ఉదయాన్నే ఈరోజు పూజ చేయాలనుకోని ముందుగానే హౌస్ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసిన. ఇలా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత బెడ్‌షీట్ అయితే చేంజ్ చేసినా అండి. నేను ఎప్పటికప్పుడు బెడ్‌షీట్ అయితే చేంజ్ చేస్తూ ఉంటా వీక్లీ వన్స్. ఇలా చేంజ్ చేస్తే నాకు ఫ్రీగా అనిపిస్తది. తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత పూజ చేద్దామని పూజ గదికైతే వచ్చానండి. ఇలా మొత్తం క్లీన్ చేసి పువ్వులు పెట్టేసి నేనైతే పూజ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇలా పూజ చేసిన తర్వాత లాస్ట్‌కైతే నేను హారతి ఇస్తానండి. పూజ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఫ్రీగా అయితే కూర్చున్న తర్వాత మళ్ళీ కిచెన్‌లోకైతే వచ్చానండి. కిచెన్‌లో రాగానే నేను నైటే అన్నీ అంట్లు అంతా కడుక్కొని ఇంకా సింకునైతే నీట్‌గా పెట్టుకున్నానండి. ఇలా మంచిగా క్లీన్‌గా పెట్టుకుంటాను. గ్యాస్ కూడా అప్పుడప్పుడే క్లీన్ చేసేసుకుంటాను. నైట్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఒక్కొక్కసారి. తర్వాత మా బాబు కోసం అని పాలైతే వేడి చేశాను. ఇలా ఒక సైడ్ పాలు వేడి చేశానండి. ఇంకా దోసలు చేద్దామని నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకున్నానండి. దోస పిండినైతే ఇలా కలుపుకున్నానండి. తర్వాత నేనైతే ఇంకో సైడ్ అయితే దోస పెనం అయితే హీట్ చేసేసి దోసలనైతే వేసేస్తున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్‌కి సరిపడంత పిండినైతే నేను ఎప్పటికప్పుడు కలుపుకుంటాను. ఇలా టిఫిన్ చేసిన తర్వాత కొన్ని బట్టలుంటే మిషన్‌లో ఏయకుండా హ్యాండ్ తోటే ఉతికేసాను. ఇలా పైకి పోయే మొత్తం బట్టలైతే ఆరేసి వచ్చి బట్టలైతే ఆరేసిన తర్వాత నేను తీసుకొచ్చిన బకెట్‌లో అయితే మేము మొక్కలకి సైడ్‌కి అయితే ఒక ట్యాప్ అయితే పెట్టుకున్నామండి ఇలా. అయితే నేను 2 డేస్‌కి వన్స్ అయితే నేను మొక్కలకైతే నీళ్లు పోస్తాను. ఇక్కడ నేను కొన్ని టమాటాల గింజలు వేయగానే కొన్ని మొలకలైతే వచ్చాయండి. ఒక చెట్టయితే మొలిచి మళ్ళీ ఫ్లవర్ అయితే వచ్చింది. మేమైతే కొంచెం పాలకూర వేసినామండి. కొన్ని అయితే పక్షులైతే తినేసినాయి. ఒక పొర ఉంటే మేము అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాము. తర్వాత నాకైతే ఈ ఫ్లవర్ అయితే చాలా ఇష్టమండి. వైట్ కలర్ రోజ్ ఫ్లవరు మస్తుంటదండి. వైట్, పింక్ కాంబినేషన్‌లో ఉంటది. నేను ఫ్లవర్స్ పూసిన తర్వాత నేను అన్ని మొక్కలు, ఆకులు మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత ఎందుకంటే మళ్ళీ మంచిగా అయితే చిగురిస్తాయి. అలా చేయడం వలన అండి మనకైతే మొక్కలైతే హెల్తీగా ఉంటది. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నేను అప్పటికప్పుడు క్లీన్ చేస్తుండడం వలన నాకైతే చాలా ఫ్లవర్స్ అయితే వస్తాయి. మీరే చూడండి ఇక్కడైతే నాకి ఆరెంజ్ కలర్ 3 మొగ్గలైతే ఉన్నాయి. అండ్ నేనైతే ఒక సైడ్ అయితే బకెట్‌లో వాటర్ అయితే నింపేసుకుంటున్నాను. ఎందుకంటే మొక్కలకి పెట్టుకోవడానికి అయితే నేనైతే నీళ్లు నింపుతున్నాను. ఇలా అయితే బకెట్ సగం అయితే వాటర్ అయితే నింపేసాను. ఇలా నింపేసిన తర్వాత అన్ని మొక్కలకైతే ఇలా 2 డేస్‌కి వన్స్ అలా వాటర్ పోస్తూ ఉంటాను. అండ్ మనం అప్పుడప్పుడు చెట్లు పైన నుంచి కూడా వాటర్ పోయాలి. ఎందుకంటే ఏమైనా పురుగులున్నా అవైతే ఆ ఆకుల నుంచి కిందకైతే పడిపోతాయండి. మనకి మొక్కల్ని కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. అండ్ అప్పుడప్పుడు మనం పసుపు అండ్ ఇలా పసుపు నీళ్ళతో కూడా మనం మొక్కల్ని అప్పుడప్పుడు హెల్తీగా ఉంచుకోవచ్చు. ఎలాంటి పురుగులు పట్టుకోకుండా పసుపు నీళ్ళు కూడా పోస్తే మొక్కలనేవి హెల్తీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నేనైతే ఇప్పుడు కిందికొచ్చానండి. పైన అయితే ఫ్లవర్స్ మొక్కలుంటాయండి మాయి అయితే. కింద అయితే మాకు వెజిటబుల్స్ అయితే వేశాము. మిర్చి అయితే వేశామండి. బాగొస్తున్నాయి. మాకు రోజుకి ఒక పావు కిలో అయితే పక్కా వస్తదండి. అండ్ ఇటు సైడ్ అయితే మలబరీ మొక్క అండి. కొమ్మ తీసుకొస్తే మొక్క అయితే ఇంత పెద్దగా అయింది. చాలా బావుంది. ఈ మొత్తం అండి పచ్చిమిర్చి మొక్కలైతే వేశాము. మాకైతే చాలా మంచిగొస్తాయి. ఈళ్ళకి డైలీ నీళ్ళైతే పోస్తూ ఉంటామండి మొక్కలకి. నేనిప్పుడు చూపించే మొక్క అయితే అండి, ఇది గూడా పచ్చిమిర్చి ఒక టైప్ ఆఫ్ మొక్క అండి. ఈ పచ్చిమిర్చిలో బ్లాక్ కలర్ అండి. బొంబాయి మిర్చి అని అంటారు సంథింగ్. నాకైతే అంత తెలియదు. కానీ అవి మంచిగా గ్రోత్ అయితే అయితాయండి. అంతే సైజు. అండ్ నాకు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. దాని కింద చాలా క్వెషన్స్ అయితే అడిగారండి. మనం బియ్యం ఎన్ని సార్లు కడగాలి? ఎంతసేపు నానబెట్టుకోవాలి? మన అన్నం ఎలా వండాలి అని. మనమైతే బియ్యాన్ని ఒక 10 మినిట్స్ అలా నానబెట్టుకుంటే అందులో ఉన్న వేస్ట్ మొత్తం బయటికెళ్ళిపోతది. మనం అప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని తింటే ఇంకా చాలా హెల్తీగుంటామండి. మన సబ్స్క్రైబర్స్ ఒకసారి మీరు గూడా చూడండి. ఈ వీడియోలో మీకు ఆన్సర్ అయితే దొరుకుతది. బియ్యం నానబెట్టడం వల్ల మనకి మన బాడీకి ప్రోటీన్స్ అనేవి మంచిగా పుష్కలంగా అయితే దొరుకుతదండి. మనం ఒక 10 మినిట్స్ నానబెడితే చాలండి. ఒక్కొక్కసారి మనకి ఎమర్జెన్సీగా అయితే అప్పుడు అప్పుడు కడుక్కొని అయితే వండుకోవచ్చు.
కొంతమందికి వీడియో చూసిన తర్వాత క్లారిటీ అయితే వస్తదని నేను అనుకుంటున్నాను. అండ్ ఒక సైడ్ అయితే అన్నం పెట్టేసాను. ఇంకో సైడ్ అయితే సొరకాయ అండ్ పచ్చిమిర్చి ఏసి కూర ప్రిపేర్ చేద్దామని సొరకాయ ముక్కల్ని అండ్ పచ్చిమిర్చి ముక్కల్ని అయితే కోసేసుకున్నాను. ఒక గిన్నెలో అయితే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఆయిల్ అయితే తీసుకోవాలి. అందులో అయితే కొంచెం ఆవాలు, జీలకర్ర అయితే ఇలా యేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కోసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే ఇలా యేసుకోవాలండి. ఇలా యేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి మంచిగుంటదండి. అండ్ అందులో కొంచెం అయితే కరివేపాకు గూడా వేసుకోవాలి. ఇంకా టేస్ట్ కూడా చాలా బావుంటది. ఈ వెదర్ చేంజ్ చేయడం వల్లనైతే జలుబు, కాఫ్ అయితే చాలా ఉందండి. అందుకే నేను సరిగ్గా లాంగ్ వీడియోస్ అయితే అప్డేట్‌లో పెట్టలేకపోతున్నాను. అండ్ మనం ఇందాక కరివేపాకేసుకున్న తర్వాత అయితే మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం అందులో కొంచెం సరిపడా అల్లం పేస్ట్ అండ్ పసుపు మొత్తం ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం అందులోకి కోసుకున్న సొరకాయ ముక్కల్ని కలుపుకోవాలి. ఇంతేనండి. మనం సొరకాయ ముక్కల్ని మంచిగా ఉడికించేంత వరకు సిమ్‌లోనే మనం ఈ ప్రాసెస్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగొస్తది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతది. మనకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా ఏసుకోవాలి. ఇందులో సాల్ట్ ఏసుకొని మనం కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం టమాటాలు యాడ్ చేసుకుంటే మన కూర కూడా ప్రిపేర్ అయితదండి. ఇది కూడా సిమ్‌లోనే చేసుకుంటే మంచిగా అయితే ఉడికిపోతది. ఇంకా నైట్ రోటీస్ అయినా మేము జొన్న రొట్టెలు కూడా చేస్తాం. అప్పుడప్పుడు చపాతీలైతే చేస్తామండి. మేము డైలీ అయితే రోటీస్ అయితే ఏదో ఒక రోటీ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఈరోజైతే చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిండిని మనం తీసుకొని ఒక సైడ్‌కి ఇలా మంచిగా 5-15 మినిట్స్ వరకు సైడ్‌కి ఉంచుకుంటే పిండి అనేది మెత్తగా అయితదండి. చపాతీలు కూడా మంచి షేప్‌లో రౌండ్‌గా వస్తది. మనం మంచిగా చేసుకోవచ్చు. స్మూత్‌గా అయితే ఉంటది. మా ఫ్యామిలీకి సరిపడా అన్ని రోటీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక సైడ్ అయితే పెనం పెట్టి అన్ని చపాతీలయితే మంచిగా కాల్చుకుంటున్నాను. ఇలా చపాతీలు కూడా మనకి కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటదండి. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. సొరకాయ కూర అండ్ చపాతీ. ఒకసారి తిన్న తర్వాత నాకు గూడా కామెంట్ అయితే చేయండి. ఇంతేనండి. మార్నింగ్ టు ఈవినింగ్ అయితే లాగైతే ఇలా సింపుల్‌గా అయితే డే అయితే గడిచిపోతది. ఇంకా నైట్ తిన్న తర్వాత డిషెస్ అయితే వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకొని ఎప్పటికప్పుడు క్లీన్‌గా పెట్టుకుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకైతే వస్తానని. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.